కొత్త సినిమాల విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ అద్దరిపోతున్నా, ఫిక్స్ చేసుకుంటున్న డైరెక్టర్స్ లిస్ట్ బాగున్నా ఇంప్లిమెంటేషన్ దగ్గరే అసలు సమస్య వస్తోంది. దాంతో టైగర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావాల్సి వస్తోంది. నిన్నటి వరకు వాళ్ళకి దేవరా రిలీజ్ డేట్ గురించి టెన్షన్, ఇప్పుడు వార్ 2 గురించి టెన్షన్ స్టార్ట్ అయింది. బాలీవుడ్లో చాలా చిత్రాలు విడుదలవుతుంటాయి. కొన్ని ఆడతాయి, మరికొన్ని అనుకున్నంతగా ఆడవు. అయితే బాలీవుడ్లో యాక్షన్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి వార్ 2 గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతోంది. వార్ 2 అనేది తెరకెక్కుతుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. వార్ 2 హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీనే కానీ ఈ సినిమాకు ముందు ఇలాంటి జానర్స్ లో వస్తోన్న సినిమాలు నిరాశపరుస్తుండడం వార్ 2 అభిమానులను కలవరపెడుతోంది. దీపావళికి రిలీజ్ అయిన టైగర్ 3 రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ సైతం అనుకున్నంత స్థాయిలో వసూళ్లను అందుకోవడం లేదు. ఈ రెండు కూడా వార్ 2 జానర్లోనే తెరకెక్కాయి. అందుకే వార్ 2 గురించి టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. అసలు సంగతి ఏంటంటే వార్ 2 స్టోరీ లాక్ అయింది. ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. హృతిక్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ బాలీవుడ్ లో వస్తోన్న యాక్షన్ ఫిలిమ్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఈ సినిమాలో నటిస్తున్నందుకు తారక్ దాదాపు 70 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట.